ప్రచారం చేసుకోవడంలో ముందుంటాడు చంద్రబాబు నాయుడు. ప్రచారం చేసుకోవడంలో వెనుకబడి ఉంటాడు మా జగనన్న. ఇందులో మొహమాటమే లేదు. ఏది చేసినా ఇంత పావలా చేస్తే 100 రూపాయలు చేసినట్టు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ఇస్తే పావలా ఇచ్చినట్లు కూడా ప్రచారం చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కార్యకర్తలని పట్టించుకోలేదని ఈ 5 ఏళ్ళు ఎంత ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఈ స్టేజ్లో ఉంది పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను పైసలు ఇస్తే నాకు ఓట్లు వేసేస్తారులే అనుకున్నారు, కానీ ఈరోజు ఇచ్చిన పైసలు రేపుకి మర్చిపోతారనేది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తెలుసుకోలేకపోయారు. మరి ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో తెలియదు, కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు ఇప్పటికైనా ప్రతి ఒక్కరిని కలుస్తున్నారనే విషయం తెలుసు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త ఆపదలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. చింతలపూడి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త అశోక్ బాబు గారికి ఫోన్ చేసి తన ఆరోగ్య విషయాలను తెలుసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించి కార్యకర్తలందరినీ దగ్గరకు తీసుకొని ఎప్పుడు ఇలాగే అండగా ఉంటే కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగానే ఉంటారు, దూరం అయితే కారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమని కోరుకుంటున్నారు అందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని కోరుకుంటున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ ఆశించలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ఇప్పటికైనా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఇలాగే ప్రతి కార్యకర్తగా అండగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ డేంజరే కదా, నథింగ్ టు వరీ కదా. అవును అవును. పొద్దున్న తెలిస్తే అందుకనే ఫోన్ చేస్తాను. ఏమున్నా కానీ అడుగు, అందరం అందుబాటులోనే ఉంటామన్నా, ఏం కావాలన్నా కూడా. ఈ స్ట్రెస్ తీసుకోవచ్చు, ఈ స్ట్రెస్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కువైతాయి, బ్రెయిన్ క్లాట్స్ ఇవన్నీ. స్ట్రెస్ కూడా అంత దూరంగా ఉన్నారు. ఏం పెద్ద మించిపోయిందని స్ట్రెస్ తీసుకోవాలా, అందరం ఉన్నాం కదా. ప్రశాంతంగా అన్ని బాగా సెట్ అవుతాయి. ఎప్పుడైనా కానీ మేమంతా ఉన్నాం, ఎప్పుడైనా రావచ్చు. ఇది చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత స్ట్రెస్ కాకండి, ఏమి ఇబ్బంది పడదు, మేమంతా ఉన్నామని చెప్తే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మీడియా సమావేశంలో అయినా నేను ఉంటా, అందరికీ మీరు ఏం భయపడకండి, ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చాలు ప్రతి ఒక్కరూ. ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు మాకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కార్యకర్తలకి దూరం కావాలని అయితే అనుకోలేదు, కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, నేను కార్యకర్తలు ఎట్లయితే చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు దోచిపెట్టాడు కార్యకర్తలకు అన్న ఆ చెడ్డ పేరు ఎలా వచ్చిందో అలా మన పార్టీకి రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉండొచ్చు, కానీ అది జనాల్లోకి వేరే రకంగా వెళ్ళింది. ఎందుకంటే 2014-19లో పార్టీ కోసం చాలామంది కష్టపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం సొంత డబ్బులు పెట్టుకొని చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో భాగస్వాములయ్యారు. అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా లేరనేదే చాలామంది బాధపడుతున్న విషయం. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అండగా ఉండాలి, ఉంటారు కూడా మనం ఆశిద్దాం.